జనరల్లీ ఆడియో లాంచ్, సాంగ్ లాంచ్ ఇది అంటాం. క్యాసెట్ లాంచ్ అని చెప్పారు. సో, ఇది కూడా ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం క్యాసెట్స్ అని చెప్పేసి. టీమ్ అందరూ కూడా కలిసి క్యాసెట్ లాంచ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆనంద్ దేవరకొండ గారు, ఎస్కేఎన్ గారు, ఆదిత్య హాసన్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అంటే. సార్ మీరు గిరిబాబు గారు నాతో పాటు పక్కన ఉండిపోయారు. ఎస్ థ్యాంక్ యూ. మిగిలిన స్పీచెస్ మనం కంటిన్యూ చేద్దాం. అలాగే మనం ఆల్రెడీ టీజర్ సాంగ్ చూసిన తర్వాత ఇది ఎక్కడ కూడా మొదటి సినిమాలాగా అనిపించలేదు. అంత అద్భుతంగా విజువల్స్ కానీ, సినిమా కానీ, టేకింగ్ కానీ అనిపించింది. సో ఇప్పుడు ఆ డైరెక్టర్ శ్రీకర్ నాయన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి సాంగ్ నుంచి గెస్ట్గా వచ్చిన ఆదిత్య హాసన్ గారికి అండ్ ఆనంద్ దేవరకొండ గారికి అండ్ ఎస్కేఎన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ సినిమా నుంచి వస్తున్న ఫస్ట్ సాంగ్ లాంచ్ ఇంత వైబ్లో అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ని ఇంకా గట్టి ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ సిచ్యువేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ అనుకున్నప్పుడు సింజికి చెప్పినప్పుడు ఒక ట్యూన్ పంపాడు. అది విత్ ఇన్ ఇన్స్టెంట్గా హై ఇచ్చింది. దాని వెంటనే అందరూ కూర్చొని మాట్లాడుకుని దీనికి ఏం చేయొచ్చు అనుకుని ఒకటి ఇది అనుకున్నప్పుడు పక్కా ఈ సాంగ్ మంచిగా వెళ్తుంది జనాల్లోకి అని చెప్పి అనుకున్నాం. దెన్ ఆఫ్టర్ దీనికి లిరిక్స్ అనుకున్నాం, అచ్చ తెలుగు లిరిక్స్ ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేద్దాం అనుకో, ఇప్పుడు దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యం అంటే అన్న ఒక్క లైన్ చాలు, వాట్ కిట్టు ఇదని. నేను ఫస్ట్ లిరిసిస్ట్ ఎవరా అనుకుంటున్నా. నాకు చాలామంది కిట్టు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిసిస్ట్ అని చాలామంది చెప్పారు. కానీ కిట్టు గారితో వర్క్ చేసిన తర్వాత కిట్టు ఈజ్ ద బెస్ట్ లిరిసిస్ట్ అనిపించింది. సో తను మాత్రమే రాయగలడు అనిపించింది నాకు. సో అండ్ సింజిత్ గురించి మాట్లాడాలంటే నాకు డేస్ కాదు, నాకు నిజంగానే సారీ. సో సింజిత్ గురించి మాట్లాడాలంటే నాకు డేస్ సరిపోవు అసలు. సో మా ఇద్దరికి ఆ వైబ్ అట్లా సెట్ అయింది. అండ్ మనం నా చిన్నప్పుడు గట్రా ఒకప్పుడు మ్యూజికల్ ఎరా అనేటోళ్ళు. ఒకప్పుడు రెహమాన్ గారు ఎరా, లేకపోతే తర్వాత ఇళయరాజా గారు ఎరా, డిఎస్పీ ఎరా, తమన్ ఎరా, మణిశర్మ గారు ఎరా అని. ఆల్రెడీ మన అఫీషియల్గా సింజిత్ ఎర్రమల్లి మ్యూజికల్ ఎరాలోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఆల్రెడీ ఇప్పుడు సింజిత్ ఇచ్చే లిటిల్ ఆర్ట్స్ చూశారు. నెక్స్ట్ మీకు సమ్మర్ హాలిడేస్ ఎవ్రీ సాంగ్ మీకు ఒక తెలియని హై వస్తుంది కన్ఫామ్గా. అండ్ సాంగ్ అంతా బాగుంది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు సింగర్ విషయంలో ఆలోచిస్తున్నాం. సో అనురాగ్ అని అనుకున్నప్పుడు నేను ఎప్పుడో బీటెక్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు పిల్లారా, ఇంకా ఆశాపాష ఈ సాంగ్ లూప్లో వినేది. కానీ ఇప్పుడు ఇదే సాంగ్ ఇప్పుడు మళ్ళీ నా సాంగ్ నేనే వినుకుంటున్నా. కానీ పాటలు పాడింది మాత్రం ఒకే వ్యక్తి, ఆయన అనురాగ్ కుల్కర్ని. సో ఆయన పాటలు కన్నా ఆయన గురించి చెప్పడం కన్నా ఆయన పాటలే మాట్లాడతాయి.
సో అండ్ నెక్స్ట్ కమింగ్ టు రోహన్ అండ్ ఖుషి, మీకు విజువల్గా వాళ్ళు ఎంత బాగా చేశారంటే ఎంత కష్టపెట్టినా వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. అండ్ విజువల్గా అంత బాగుందంటే దాని కొరియోగ్రఫీ చేసిన లక్ష్మణ్ మాస్టర్ ఆ నాస్టాలజిక్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళడానికి ఏం చేయాలనుకున్నా బేసిక్గా లక్ష్మణ్ మాస్టర్ని ఏం చెప్పినా భరిస్తారు కొంచెం. దాని గురించి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి లక్ష్మణ్ మాస్టర్కి. అండ్ దెన్ ఈ నాస్టాలజిక్ ఎలిమెంట్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా చాలా నీట్గా తను ఎవ్రీడే తను ఒక పేపర్ తెచ్చుకునేటోళ్ళు, పేపర్ తెచ్చుకుని ఇవి అనుకుంటున్నా అని చెప్పేటోళ్ళు. సో థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ కొరియోగ్రఫీ. అండ్ దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సాయి ప్రకాష్ గారు, ద సినిమాటోగ్రఫర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇంత టాప్ నాచ్ విజువల్స్ ఇంత భారీగా కనిపిస్తుందంటే దానికి మెయిన్ రీజన్ సాయి ప్రకాష్ గారు. అండ్ దెన్ కమింగ్ టు ఆర్ట్ డిపార్ట్మెంట్ క్రాంతి గారు, మీకు ఇంత నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది అంటే ఆ పాత ఎలిమెంట్స్ అవన్నీ క్రియేట్ చేయడానికి క్రాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా కాస్ట్యూమ్ డిజైనర్ చరణ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై టీమ్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి సతీష్, వికాస్, సందీప్, చైతు, హర్ష అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేఆర్ బ్రో ఫర్ రైటర్ కేఆర్ బ్రో కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ సంతోష్ గురించి మాట్లాడాలి. సంతోష్ ఆల్రెడీ వేరే వర్క్స్లో ఉండి ఇక్కడ రాలేదు, బట్ సంతోష్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ. ఎంతంటే అసలు ఆ సినిమా ఒక సంతోష్ దగ్గరుండి సినిమాని ఇది చేస్తున్నారు అసలు. థ్యాంక్ యూ సంతోష్ బ్రో. అండ్ ఆల్ ద ప్రొడక్షన్ స్టాఫ్ కూడా, మేనేజర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధీరజ్ గారి గురించి మాట్లాడాలి. సో ఈ సాంగ్ విన్నప్పటి నుంచి ఫస్ట్ నేను విన్న వెంటనే ఫస్ట్ ధీరజ్ గారికి షేర్ చేశాను. ధీరజ్ గారు కూడా సేమ్ అంతే వైబ్లో నాకు సింక్ అయ్యారు. అండ్ సాంగ్ విజువల్స్ గట్రా ఇలా అనుకుంటున్నప్పుడు పర్లేదు ఇంకా తీయండి ఏం కాదు అని చెప్పి ఇంకా మాకు ముందుంది ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అండ్ మీరు చూసిన ప్రతి దానికి ఎవ్రీథింగ్ రీజన్ ధీరజ్ గారే. అసలు మీకు కనిపిస్తున్న ప్రతి విజువల్కి ఆ టాప్ నాచ్ విజువల్స్ మీకు ఏమైనా కనిపిస్తుందంటే దానికి ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే అవుతుంది. అండ్ అలాగే మిగతా పిల్లలు అశ్విన్, కార్తీక్, బాండ్, జాజీ, జశ్వంత్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ మెయిన్గా పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్, జశ్వంత్, కార్తీక్, పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రోహన్ అండ్ ఖుషి వాళ్ళ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ. అండ్ ఈ పాట ఇంత రావడానికి ఆ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో సిద్ధార్థ్ అని ఉంటాడు. సో సిద్ధుకి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయి, బీటెక్ ఎగ్జామ్స్, అందుకే రాలేదు. సో సిద్ధుకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోరస్ పాడిన పిల్లలు నలుగురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సినిమా కూడా ఆల్రెడీ షూట్ అంతా అయిపోయింది. సో సినిమా నేను చెప్తున్నా కన్ఫామ్గా సినిమా మీరు రిపీట్స్లో చూస్తారు. ఈ పాట ఎలాగైతే లూప్లో వింటారో సినిమాని కూడా మీరు అలాగే రిపీట్స్లో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకర్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ మొదటి సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. సింగర్ అనురాగ్ కులకర్ణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక పాట కూడా అలాగే పాడేసి కూడా వెళ్ళిపోండి పనిలో పని అనమాట. మాటలు కూడా పాటల్లో ఉంటాయని. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన గెస్ట్ ఎస్కేఎన్ గారు అండ్ ఆనంద్ దేవరకొండ గారు, ఆదిత్య హాసన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ అవర్ సాంగ్. ఈ పాట నాకు సింజిత్ ఫస్ట్ పంపించినప్పుడు నేను లిరిక్స్ చూసి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఐ థింక్ వీఆర్ ది మోస్ట్ లక్కీయెస్ట్ జనరేషన్. ఈ పాటలు రాసిన ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయగలిగే అవకాశం దొరికింది మాకు. సో చిన్నప్పుడు ఆ పీచ్ మిఠాయి నుంచి అంటే ఈ పాటలో మీకు ఎక్కడ ఉన్న ప్రతి లైన్ నేను నా జీవితంలో అనుభవం జరిగింది. సో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ పాట పాడడం. అండ్ ఇందాక చెప్పినట్టు నాకు ఈ పాటలో దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యం అంటే అనే లైన్ నాకు తెలిసి కిట్టు విశ్వప్రగడ గారి సాంగ్స్ అన్నిట్లో ఇది ఐ థింక్ దిస్ విల్ స్టాండ్ అవుట్ ఈ పాట. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు హ్యావ్ సాంగ్ దీస్ లిరిక్స్. అండ్ సంజిత్ థ్యాంక్ యూ సో మచ్. నాకు మేము లిటిల్ హార్ట్స్లో కూడా మీరందరూ చాలా మమ్మల్ని అంటే ఎంతో లవ్ అండ్ అఫెక్షన్ చూపించి మా పాటకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఈ పాటని ఇంకా పెద్ద హిట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ ధీరజ్ గారు అండ్ శ్రీకర్ అండ్ కిట్టు అన్న అండ్ సంజిత్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. మీ మాటలు విన్నాం. మీ పాట కూడా ఒకసారి టెండూల్కర్లా అంటే మేము అక్కడ ఒకసారి టెండూల్కర్లా తలచి పగలే కలలే కన్నాడే గడియారానే మరిచి ఆనందంలో మునిగాడే. థ్యాంక్ యూ అనురాగ్ కులకర్ణి గారు. ఎస్, మా మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇవాళ గెస్ట్గా వచ్చిన నా ఫేవరెట్ ఆదిత్య హాసన్ అన్నకి, ఆనంద్ దేవరకొండ అన్నకి, ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎస్పెషల్లీ క్యాసెట్స్ లాంచ్ చేయడం చాలా నా చిన్నప్పుడు నా ఫేవరెట్ పార్ట్ అది. ఆడియో లాంచ్ చూస్తూ అబ్బా క్యాసెట్ ఏ కలర్ ర్యాపర్లో తీశారు,
ఎస్పెషల్లీ యమదొంగకి అయితే పొగలు వచ్చేవన్నమాట, పొగల నుంచి ఇలా క్యాసెట్ తీసేవాళ్ళు. ఇంకొన్ని సినిమాల్లో గ్రీన్ కలర్ ర్యాపర్, రెడ్ కలర్ ర్యాపర్ వెళ్ళిపోయి అక్కడ నుంచి క్యాసెట్ షాప్కి వెళ్ళిపోయి. సో క్యాసెట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎమోషన్ నాకు. అండ్ ఈ పాటకు వస్తే మెయిన్ 2 పిల్లర్స్ సింగర్ అనురాగ్ కుల్కర్ణి గారు, అది అన్న, అండ్ కిట్టు అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్ సెన్స్. ఈవెన్ అనురాగ్ అన్న వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు యూ. ఎస్పెషల్లీ ఈ చరణంలో షికారు చేద్దాం, గొంతు పోయింది సారీ, పదమని తన పుకారులన్నీ వినమని, అది నాకు చాలా ఇష్టము. అండ్ ఈ ఈ చిత్రం నిర్మాణించిన ధీరజ్ అన్నకి, గిరిబాబుకి థ్యాంక్ యూ సో మచ్. గిరిబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వీడియో సాంగ్ అన్నీ ఓకే అన్నారు. అండ్ థింక్ మ్యూజిక్ కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ రియలీ మీన్స్ లాట్ టు మీ. చాలా జెట్ స్పీడ్ ఉన్నారండి మీరందరూ, మీ టీం అంతా. అండ్ గౌరీ, మై మిక్స్ ఇంజనీర్, మై ఇన్ హౌస్ మిక్స్ ఇంజనీర్, థ్యాంక్ యూ సో మచ్ డా, యు ఆర్ మై ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ. అండ్ మై ప్రభు సౌండ్ డిజైనర్. అండ్ ఈ పాటకు పనిచేసిన నా టీం సిద్ధార్థ్ అనుకు, సింధుజా తణుకు, హరిహరన్, అండ్ మా పిల్లలు సాన్వి, సహస్ర, అద్వైత్, ఇంకొకరి పేరు మర్చిపోయా, ఓకే అద్వైత్. మళ్ళీ వాళ్ళు మెసేజ్ చేస్తారు ఎందుకు చెప్పలేదని. అద్వైత్ విశాంత్, బా నా మెమరీ సూపర్. సో ఈ నలుగురు పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. సిద్ధార్థ్ అనుకు గిటార్స్, చాలా ఎంజాయ్ చేసాం ఈ పాట చేయడానికి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది, వేరే పాటలు కూడా బాగా వచ్చాయి. హోప్ఫుల్లీ మీరు అందరూ దీనికి వస్తా ప్రమోట్ చేయండి. ఇట్ బీ రియలీ మీన్స్ అలాట్ టు మీ. అంతే, ఎవరైనా మర్చిపోతే సారీ. ఆదిత్య అన్న హాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంజీష్ గారు. అలాగే ఎప్పుడు కాంటెంట్ రీచ్ ఉన్న సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ తీసుకొస్తూ మనల్ని అలరిస్తున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ధీరజ్ మగిలినేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇలాంటి సినిమా తీయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. సో కరెక్ట్ టైంలో ఇలాంటి కథ ఒకటి నాకు వచ్చింది. నాకు నాస్టాల్జియా పిచ్చి చాలా ఎక్కువ. సో ఏది చూసినా దాని మీద ట్రిప్ అవుతుంటాను. సో ఇలాంటి కథ నా దగ్గర తీసుకొచ్చిన శ్రీకర్కి నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను కథ చెప్పిన రోజు. అండ్ ఈ సినిమా రిలీజ్ తర్వాత డెఫినెట్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అండ్ నిజంగా శ్రీకర్కి చాలా థ్యాంక్ఫుల్గా కూడా ఉంటాను ఇలాంటి మంచి సినిమా చేసినందుకు. ఫస్ట్ నుంచి ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ సింజిత్ లేకపోయింటే ప్రాబ్లీ ఈ సినిమా నేను అనుకున్న రేంజ్కి తీసుకెళ్ళగలిగేవాడిని కాదేమో. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి సింజిత్ ఈ సినిమా మీద పెట్టే హార్డ్ వర్క్, ఎఫర్ట్ అదే మా అందరికీ బలమైంది, పుష్ చేసింది. నిజంగా సింజిత్ ఈ సినిమాను ఓన్ చేసుకొని తను మల్టిపుల్ సినిమాలు చేస్తున్నా కూడా ఇదే తన సినిమాగా ముందుకు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పటివరకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది ఇక్కడే టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇప్పటివరకు 3 పాటలు ఇచ్చాడు, 3 పాటలు 3 బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. కాకపోతే దాని తర్వాత పాటలు ఇవ్వడం ఆపేశాడు. కరెక్ట్గా 1 మంత్ అయింది అనుకుంటా టీజర్ ఇచ్చి. ఈ 1 మంత్లో కూడా ఇంకో పాట రాలేదు. కొంచెం అది కూడా కంప్లీట్ చేస్తే. కిట్టు విశ్వప్రగడ గారు నాకు ఇంతకుముందు కూడా వేరే సినిమాలో సాంగ్స్ రాశారు, బట్ ఇది మాత్రం ఈ సినిమాకి పనిచేయడం ఆయనతో చాలా స్పెషల్. మీరందరూ ఈ పాట లిరిక్స్ చూశారు, నిజంగా ఆ నాస్టాల్జియాకి మనకి తీసుకెళ్ళింది. అలానే మిగతా పాటలు కూడా చాలా బాగా రాశారు. నాకు ఆ రోహన్ ఇంట్రో సాంగ్ నా ఫేవరెట్. సో ఆ సాంగ్ లాంచ్ కూడా తొందరలో వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాను. అనురాగ్ కులకర్ణి గారు, ఆయన ఎన్ని సాంగ్స్ ఈజీగా ఒక 200-300 సాంగ్స్ పాడుంటారు. 800 అంట, ఓకే 800 సాంగ్స్ పాడిన అనురాగ్ కులకర్ణి గారు. ఆయన కూడా ఈ టీం అందరం మేము చాలా ప్యాషనేట్గా, చాలా ఇంట్రెస్ట్గా ఏదో చెయ్యాలి, ఇంకేం చేద్దాం అన్న ఇది ఉంటుంది. నిజంగా మాకు టైం ఇచ్చి, మాకు వీడియో సాంగ్ షూట్ చేయడానికి టైం ఇచ్చి, చాలా కోఆపరేట్ చేసి, ఆయన మేము కొంచెం ఇబ్బంది పెట్టి స్టెప్లు వేయించినా కూడా సరే సినిమా కోసం చేద్దాం, పాట కోసం చేద్దాం అని ముందుకు వచ్చారు. నిజంగా నేను థ్యాంక్ఫుల్ అండి దానికి. అంటే నిజంగా 800 సాంగ్స్ పాడిన మ్యూజిక్ సింగర్కి అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అది స్టార్ సినిమా కాదు, ఆబ్లిగేషన్ కూడా లేదు ఆయనకి. స్టిల్ లిటరల్లీ నమ్మి ప్రేమించే వచ్చారు. నిజంగా థ్యాంక్ఫుల్ అండి. ఈ సినిమాకి పనిచేసిన డిఓపి సాయి ప్రకాష్ గారు, ఎడిటర్ సంతోష్, ఆర్ట్ డైరెక్టర్ అందరికీ నిజంగా చాలా థ్యాంక్ఫుల్. మంచి విజువల్స్ తీసుకొచ్చారు.
నిజంగా మీ గురించి ఇంకా నెక్స్ట్ ట్రైలర్ లాంచ్లో దాంట్లో మీరు చూస్తారు. మంచి విజువల్స్ చాలా బాగా తీశారు. అంటే ఇది ఎక్కడ బేసికల్లీ అందరి మైండ్లో ఏముందంటే సమ్మర్ హాలిడేస్ అనేది చిన్న సినిమా చేశారు అంటే ఏదో 2 కోట్లు చుట్టేసి ఉంటారు, ఏదో ఓటీటీ కోసం సినిమా చేసి ఉంటారు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ కాదు, ఇది ప్రాపర్ పక్కా కమర్షియల్ సినిమా, ఫీచర్ ఫిలిం, థియేటర్లలో వైబ్ అయ్యే సినిమా. అది నమ్మే మేము ఇంత ఎఫర్ట్స్, మనీ అన్నీ పెట్టి చేసాం. నిజంగా దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సినిమా నిజంగా చాలా బాగా వచ్చింది. షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది, చూసుకున్నాము, చాలా బాగా వచ్చింది. మెల్లిగా సాంగ్స్తో మీకే అర్థమవుతుంది సినిమా ఏ మీటర్లో ఉండబోతుందని. ఈ సినిమా సాంగ్ లాంచ్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ఆనంద్ గారికి కాల్ చేసి ఇలా సాంగ్ లాంచ్ ఒకటి అనుకుంటున్నాను, మీరు రావాలి తప్పకుండా అంటే, ఆయన సినిమా రిలీజ్ ప్రమోషన్స్లో ఉండి, సినిమా షూట్లో ఉండి, అంటే ఒక సినిమా షూట్లో ఉంది, ఒక సినిమా పోస్ట్లో ఉంది. అంటే జనరల్గా చాలామంది హీరోలు బిజీగా ఉన్నప్పుడు చిన్నగా ఒక స్మైల్ ఇచ్చి అవాయిడ్ చేస్తారు. బట్ అలా కాకుండా అడగగానే అసలు 1 సెకండ్ కూడా ఆలోచించకుండా ఎస్ ఐఎమ్ కమింగ్ అని చెప్పారు. దాని తర్వాత స్టేజ్ మీదకి పిలవగానే నేనే కొంచెం భయపడ్డాను. స్టేజ్ మీదకి పిలిచి డ్యాన్స్ చేపిస్తున్నారు, తర్వాత వచ్చి తిట్టుకుంటాడేమో నన్ను అని. కానీ అస్సలు ఒక బ్యూటిఫుల్ స్మైల్తో పిల్లలతో పాటు ఆయన డ్యాన్స్ చేయడం నిజంగా చాలా హ్యాపీ, థ్యాంక్ఫుల్. ఇవన్నీ కూడా నిజంగా చాలా చిన్న పదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ గారితో యాక్చువల్లీ చాలామందికి తెలుసు, నేను ఫస్ట్ సినిమా దొరసానికి ఆనంద్ గారితో కలిసి చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను సినిమాకి ఎదుగుతూ వచ్చారు. పర్ఫార్మర్గా, ఆర్టిస్ట్గా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ బ్యూటిఫుల్ సినిమాలు మీ అందరికి అందజేస్తూ, మేము మళ్ళీ దొరసాని తర్వాత బేబీకి కలిసి పనిచేసాము. బేబీ టైంకి తను ఆల్రెడీ 4 ఫిలిమ్స్ కంప్లీట్ చేసి ఉన్నారు. బట్ స్టిల్ బేబీకి కూడా తను ఫస్ట్ సినిమా లాగా కష్టపడి ఎఫర్ట్ పెట్టి, నిజంగా బేబీ గురించి అంటే చాలాసార్లు చెప్పాము, బేబీ గురించి ఆయన 2 years ఆఫ్ టైం కేటాయించారు ఆ సినిమాకి. లిటరలీ అప్పుడు అందులో కూడా ఇలాగే హెయిర్ అదంతా ఎక్కువ ఉంది. స్టిల్ వేరే కమిట్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి బేబీని సినిమాని నమ్మి చేశారు. దానికి రిజల్ట్ మీ అందరికీ తెలుసు. ఆయన ఇలాంటి సినిమాలు, ఇలాంటి కథలు ఇంకా మరిన్ని ఎంచుకొని ఇంకా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలోనే ఆనంద్ గారితో ఇంకో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఆదిత్య హాసన్ గారు యాక్చువల్లీ ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను. బేసికల్లీ ఈ సాంగ్కి, పర్టికులర్ సాంగ్కి, సినిమాకి ఆనంద్ గారిని, ఆదిత్య హాసన్ గారిని ఇద్దరిని గెస్ట్గా పిలవడానికి మెయిన్ రీజన్, నాకు 90s నా ఫేవరెట్. 90s సిరీస్లో రోహన్ క్యారెక్టర్ ఇప్పుడు ఎపిక్లో ఆనంద్ గారు చేస్తున్నారు. దాన్ని అప్పుడు 90s చేసి ఇప్పుడు ఎపిక్ చేస్తున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్ గారు. సో వీళ్ళిద్దరే ఈ సాంగ్కి గెస్ట్ అని ఫిక్స్ అయ్యాను. అందుకే ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చాను. ఆదిత్య హాసన్ గారు అయితే అసలు చాలా మొహమాట పడుతూ సర్లే ఏదో ఒకటి స్కిప్ చేద్దామని ట్రై చేశారు. కానీ ఆయన కోసం సరే, అందుకే ఆయనకి మీరు ఏ డేట్ చెప్తే ఆ డేటు, ఏ టైం చెప్తే ఆ టైం అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చాను. ఎస్కేఎన్ గారి గురించి మాట్లాడితే దిష్టి తగులుతుంది. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడే ఈవెంట్లు చెన్నై లవ్ స్టోరీలో ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఈ సినిమాకి నా జర్నీలో ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్. అంటే నేను ఎన్ని సినిమాలు చేసినా, ఏం చేసినా, ఎవరితో చేసినా, నాకు గీతార్ట్ సంస్థ ఎలా మాతృ సంస్థో ఎస్కేఎన్ గారు ఫర్ ఎవర్ నాకు పార్ట్నర్ అనుకోండి, ఫ్రెండ్ అనుకోండి, బ్రదర్ అనుకోండి, ఏదైనా కానీ ప్రతి సినిమాలో ఎస్కేఎన్ గారు నాతోనే ఉంటారు. ఆయన ప్రతి సినిమాలో నేను అలానే ఉంటాను. అండ్ ఎస్కేఎన్ గారు ఇంకొక థింగ్ ఏంటంటే, దేవరకొండ ఫ్యామిలీకి లక్కీ ప్రొడ్యూసరు. బేబీ, ట్యాక్సీవాలా, గీతా గోవిందం, గర్ల్ ఫ్రెండ్లో కూడా ఎస్కేఎన్ గారు ఉన్నారు. సో అన్ని సినిమాలకి ఎస్కేఎన్ గారు దేవరకొండ ఫ్యామిలీతో చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్. త్వరలో ఎస్కేఎన్ గారు మళ్ళీ దేవరకొండ ఫ్యామిలీతో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అంటే మీరు స్క్రిప్ట్ తీసుకెళ్ళాలి కదా, ఎవరికి తీసుకెళ్తున్నారు? సో అలా దేవరకొండ ఫ్యామిలీకి లక్కీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. ఈ రోహన్, ఖుషి, అరుణ్ ముగ్గురు పిల్లలు మెయిన్ లీడ్గా చేసిన ఈ సినిమా, నాకు ఈ పిల్లల్ని సినిమాకి షూటింగ్కి పంపించి, షూటింగ్ జరుగుతున్నంత కాలం వెరీ సపోర్టివ్గా
పాపం ఎగ్జామ్స్ టైం ఉన్నా కూడా మేనేజ్ చేస్తూ సపోర్టివ్గా ఉన్న పేరెంట్స్కి నిజంగా కృతజ్ఞతలండి. మీ సపోర్ట్ లేనిది ఈ సినిమా మేము ఇలా కంప్లీట్ చేయగలిగే వాళ్ళం కాదు. ఎందుకంటే ఒకటే లొకేషను, ఒకటే ఊర్లో కాదు. ఇది హైదరాబాద్ వెళ్ళాం, అమలాపురం వెళ్ళాం, మళ్ళీ వచ్చాం, మళ్ళీ వెళ్ళాం. ప్రతి చోట సపోర్ట్ చేశారు. ఆ పేరెంట్స్కి నిజంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ డైరెక్టర్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. సో యాక్చువల్గా నేను ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మర్చిపోయాను. సో మా కో డైరెక్టర్ గారు. సో షూటింగ్ సార్ గోపి గారు ఇక లేరా? గోపి గారు అక్కడ సార్ గోపి గారు. సో షూటింగ్ షెడ్యూలింగ్ అంతా ఎంత పర్ఫెక్ట్గా ఎంత కరెక్ట్గా అంటే అంత చేసి షూటింగ్ ఇంత సజావుగా జరగడానికి హెల్ప్ చేసిన గోపి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు చెత్తలో మర్చిపోయాను, సారీ. థ్యాంక్ యూ అండి.